నమస్కారం ప్రజావాణి వార్తలకు స్వాగతం. సమగ్ర వార్తా ప్రపంచాన్ని మన ముందుంచే న్యూస్ వాచ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. 2 వారాల్లో మూడింతలు అంటించారు. ఐసీయూలో పెరిగిన కోవిడ్ బాధితులు, పడకలు దొరకడం అసాధ్యంగా మారిన పరిస్థితులు అంటూ ఇచ్చారు. వైద్య కళాశాల ఆసుపత్రులను ఉపయోగిస్తే కొంత ఊరట అంటూ ఇచ్చారు. ఇక అవసరాల మేరకు ఆసుపత్రిలో పడకలను పెంచుకుంటూ పోతుంటే దానికంటే ముందుగా కోవిడ్ పరుగులు తీస్తూ సర్కార్కు సవాల్ విసురుతున్నట్లుగా ఇచ్చారు. గత 2 వారాల్లో ఆక్సిజన్ సరఫరా, ఐసీయూలో వెంటిలేటర్ సౌకర్యం ఉన్న పడకల సంఖ్య గణనీయంగా పెరిగిందంటూ ఇచ్చారు. ఇక నిండిపోయిన పడకలంటూ ఇచ్చారు. హైదరాబాద్ మహానగర పరిధిలో ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రైవేటు మరియు అన్ని హాస్పిటల్లో కూడా ఐసీయూ బెడ్లన్నీ దాదాపు నిండిపోయినట్లుగా ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక మరాఠా రిజర్వేషన్లు చెల్లవు, వారు సామాజికంగా విద్యాపరంగా వెనకబడి లేరు. ఎస్ఈబీసీ జాబితాల రూపకల్పన అధికారణ కేంద్రానిదే, 50% కోటాను తిరగతోడాల్సిన పని లేదు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అసలు కేసు ఏంటిది అంటే, ఫడ్నవీస్ ప్రభుత్వం 2018లో మరాఠాలను బీసీలుగా గుర్తించి 16% రిజర్వేషన్లు కల్పించింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 52% నుంచి 68%కి పెరగడంతో కొందరు బాంబే కోర్టును ఆశ్రయించారు. విద్యారంగంలో 13%కి, ఉద్యోగానికి 12%కి పరిమితం చేస్తూ తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా మొత్తం అసలు రిజర్వేషన్లను కొట్టిపడేసింది. ఇక భూమిపై కూలనున్న చైనా రాకెట్ నియంత్రణ కోల్పై దూసుకొస్తున్న శకలాలు అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ 11వ పేజీలో చూసుకోవచ్చు. తెలంగాణ సరిహద్దు రామపురం క్రాస్ వద్ద ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం, ఆంధ్రకు వెళ్లే వాహనాలపై ఆంక్షలు, మధ్యాహ్నం 12 గంటలకు సరిహద్దుల మూస్తా, ఆగిన అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు, ఏపీలో తొలి రోజు పక్కాగా కర్ఫ్యూ, దూర ప్రయాణాలకు రైల్వే ఆధారం అంటూ ఇచ్చారు. దాన్ని 3వ పేజీలో చూసుకోవచ్చు. అసలు ఏమిటి పరీక్ష అంటూ ఇచ్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో తగ్గుతున్న కరోనా నిర్ధారణ టెస్టులు, 15 నిమిషాలకే కిట్లు అయిపోయాయంటున్న సిబ్బంది, కోవిడ్కు ఆర్థిక చికిత్స, వ్యక్తులు, చిన్న వ్యాపారులకు ఊరట అంటూ ఇచ్చారు. దానికి చూసుకోవచ్చు. కోవిడ్ 3.0 అనివార్యం, ఆ దశ ప్రారంభ సమయాన్ని ఊహించలేమంటూ కేంద్ర ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు వెల్లడి, పరీక్షించిన ప్రతి నలుగురిలో కోవిడ్-19 అంటూ ఇచ్చారు. 24.80% చేరిన పాజిటివ్ రేట్, తాజాగా 3,82,310 మందికి వైరస్ ఉన్నట్లుగా ఇచ్చారు. దాన్ని 15వ పేజీలో చూసుకోవచ్చు. హలీమా సిస్సేతో వైద్యులు, అంతర్చిత్రంలో సిస్సేకు జన్మించిన శిశువులు అంటూ ఇచ్చారు. ఒకే కాన్పులో 9 మంది, మాలి దేశానికి చెందిన మహిళ అరుదైన రికార్డు, శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడి అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక ఈటల భార్య పేరిట గోదాములకు అనుమతులు లేవు, ఆలయ భూములో 216 అక్రమ కట్టడాలు, దేవరాయంజల్ భూములపై 3 రోజుల దర్యాప్తు అంటూ ఇచ్చారు. భూముల సర్వేలో భాగంగా అధికారులకు సూచనలు ఇస్తున్న పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక వారాంతపు లాక్డౌన్ను పరిశీలించండి, ప్రైవేట్ ఆసుపత్రులకు కళ్ళెం వేయండి, అన్ని చోట్ల ఒకే ధరలు ఉండేలా చర్యలు తీసుకోండి, పెళ్లిళ్లు, అంత్యక్రియలో రద్దీ తగ్గాలి, మాస్క్ సక్రమంగా ధరించిన వారి వాహనాల జప్తిపై ఆలోచించండి అంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక హైకోర్టు సూచనలపై యోచిస్తామంటూ, పూర్తి లాక్డౌన్ వల్ల ఉపయోగం లేదు, రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉందంటూ, ఔషధాలు, ఆక్సిజన్, నిత్యావసరాలకు కొరత లేదు అంటూ సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక 4 కేసుల్లో 3 ఏకగ్రీవ్యం, మరాఠాల రిజర్వేషన్తో పాటు రాజ్యాంగ సవరణ చెల్లుబాటుపై వచ్చిన 4 కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. 3 ఏకగ్రీవ తీర్పులు వచ్చాయి. ఒకదాని విషయంలో మాత్రం 3:2 మేజార్టీతో తీర్పు వెలువడింది అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. సాక్షి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇక ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చారు. పిల్లలకు జన్మనిచ్చిన మాలి దేశానికి చెందిన హలీమా సిస్సే ఇంకా మొత్తానికి రికార్డు సాధించారు. గంపెడు సంతానం అంటారు. ఇంతకీ గంపెడు అంటే ఎంత? 2 ముగ్గురా? మాలికి చెందిన హలీమా సిస్సీ 25 సంవత్సరాలు మాత్రం గంపెడు అంటే ఏకంగా 9 మంది, అది ఒకే ప్రసవంలో. సంతానలక్ష్మి కరోనా టన్నులు ఉన్న ఈమె మంగళవారం మొరాకోలోని ఒకేసారి 9 మందికి జన్మనివ్వడం ద్వారా ప్రపంచమంతా ఆశ్చర్యంలో నోరెళ్లబెట్టేలా చేసింది. దీనికి నిజానికి గతంలో తెలిసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఆధారంగా హలీమాకు 7 పిల్లలు పుడతారని వైద్యులు అంచనా వేశారు. సిజరిన్ చేశాక 9 మంది పిల్లలు బయటకు వచ్చినట్లుగా ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. 7న మేయర్ చైర్మన్ల ఎన్నికలు, నోటిఫికేషన్ జారీ, మరాఠాలకు రిజర్వేషన్లు చెల్లదు అంటూ, అది రాజ్యాంగ విరుద్ధం అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక సీరియస్ అయితేనే అడ్మిషన్ చేసుకోవాలంటూ కరోనా బాధితుల అడ్మిషన్స్పై ప్రైవేటు ఆసుపత్రులకు వైద్యశాఖ సూచన, సివియర్ పేషెంట్లకు ప్రాధాన్యత, మెడరేట్లో ఆక్సిజన్ స్థాయిలు తగ్గితేనే అడ్మిషన్లు, సాధారణ లక్షణాలతో చేర్చుకుంటే బెడ్ల సంస్థలు ఇస్తాయంటూ వివరణ ఇచ్చారు. మొత్తానికి చూసుకుంటే కరోనా వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే అలాంటి ఏవీ చెల్లవు, సీరియస్గా ఉంటేనే మాత్రమే జాయిన్ చేసుకోండి అంటూ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకు వైద్యశాఖ వెల్లడించింది. దాన్ని చూసుకోవచ్చు. ఆక్సిజన్ అందక ఇప్పటికీ 13 మంది మృతి చెందినట్లుగా ఇచ్చారు. తమిళనాడులోని ఓ ప్రభుత్వంలో కరోనా వార్డులో ఆక్సిజన్ కొరతతో 11 మంది రోగులు మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. దానికి సంబంధించిన న్యూస్ మనం 6వ పేజీలో చూసుకోవచ్చు. కరోనా కరాళ నృత్యం చేస్తున్నట్లుగా ఇచ్చారు. దేశంలో గత 24 గంటల్లో 3,82,315 మంది కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 3,780 మంది కరోనా వల్ల మృతి చెందినట్లుగా ఇచ్చారు. దాన్ని
6వ పేజీలో చూసుకోవచ్చు. ఇక ఇంతవరకు కరోనా సెకండ్ వేవ్ మాత్రమే చూశారు. ఇక 3వ వేవ్ తప్పదు. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గకముందే థర్డ్ వేవ్పై ఇప్పటికే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. దేశంలో థర్డ్ వేవ్ తప్పదని కేంద్ర ప్రభుత్వం ముఖ్య శాస్త్రీయ సలహాదారు కె విజయరాఘవన్ స్పష్టం చేశారు. దాన్ని 6వ పేజీలో చూసుకోవచ్చు. ఇక డిగ్రీ ప్రవేశాలకు 45% బ్రేక్. డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందాలంటే ఇంటర్లో కనీసం 45% మార్కులు ఉండాలంటే నిబంధనల కారణంగా తాము నష్టపోతున్నామని, తమను పాస్ చేసేటప్పుడు 30% కాకుండా 40% మార్కులు వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని 16 పేజీలో చూసుకోవచ్చు. ఇక కరోనా చెక్పోస్ట్. పెద్దపల్లి జిల్లా దుల్లపల్లి గ్రామ శివార్లో ఊర్లోని ఎవరికి రాకుండా కాపలా కాస్తున్న స్థానికుడు అంటూ ఇచ్చారు. దానికి చూసుకోవచ్చు. అయితే కలిసికట్టుగా కరోనా నుండి రక్షణకు పల్లెల్లో స్వీయ కట్టుబాట్లు, ఆంక్షలు, వైరస్ నియంత్రణకు నిషేధాజ్ఞలు అమలు, దుకాణాలు తెరవడం, జనం రాకపోకపై ఆంక్షలు, రోజువారీ కార్యకలాపాలకు 4-5 గంటలే అనుమతి, బయటి వ్యక్తులు రాకుండా ముళ్ళ కంచెలు, కాపలాదారులు, ఊర్లలో ప్రజలను కాపాడమే లక్ష్యమంటున్న సర్పంచులు. ఇక జనం నుంచి మద్దతు. గ్రామంలో కట్టుబాట్లకు జనం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. పల్లెలు, తండాల్లో కాదు మండల కేంద్రాల్లో కూడా నిర్ణయించుకున్న సమయానికి దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేసి ఇంటి ధారణ పడుతున్నారు. జనం కూడా బయట తిరగడం లేదు. కేవలం నిత్యావసర వస్తువులు, వైద్యం, ఇతర అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వస్తున్నట్లు కనిపిస్తున్నట్లుగా ఇచ్చారు. ఇక బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి ఉత్తరప్రదేశ్లో చేదు అనుభవం ఎదురైంది. పంచాయతీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కంటే వెనకబడింది అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక 3వసారి బెంగాల్ పీఠంపై దీదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంగా మోగించిన టీఎంసీ చీఫ్ మమత వరుసగా 3వసారి బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దానికి సంబంధించిన ముఖచిత్రం చూసుకోవచ్చు. ఇక లాక్డౌన్తో అసలు లాభం లేదు అంటూ, కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేసిన పెద్దగా తేడా రాలేదంటూ సీఎస్ సోమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే 430 ఎంటీఎంలే ఇచ్చారు అంటూ ఇచ్చారు. రాష్ట్రానికి మే నెలకు 3.90 లక్షల వ్యాక్సిన్లే ఇచ్చారంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను నిర్లక్ష్యం చేసినట్లుగా దానికి సంబంధించి న్యూస్ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. గుజరాత్లో, బెంగాల్లో అల్లర్లు జరగాలి. ఆ ఉద్దేశంతోనే హీరోయిన్ కంగనా ట్వీట్. అందుకే ఆమె ట్విట్టర్ ఖాతా రద్దు అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఆకాశం నుంచి పెను ప్రమాదం. భూమిపైకి దూసుకురాస్తున్న 21 టన్నుల చైనా రాకెట్ ఎల్లుండి భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం. ఎక్కడ పడుతుందో తెలియని వైనమంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక రాష్ట్ర సరిహద్దుల్లో ఆంక్షలు. ఏపీలో కర్ఫ్యూతో రాకపోకల నిలిపివేత. ఇక్కట్లు పడుతున్న వాహన చోదకులు. తొలి రోజు కావడంతో తనిఖీలతో సరి. అత్యవసర వాహనాలకు అనుమతి. భారీగా తగిన వాహనాల రాకపోకలు. ఏపీకి వెళ్లే పలు ఆర్టీసీ సర్వీసులు రద్దు అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక మొత్తానికి నిరాడంబరంగా ప్రమాణం. బెంగాల్ సీఎం పీఠంపై 3వసారి దీదీ. రాజకీయ హింసను కఠినంగా అణచివేస్తా అంటూ ఈ పార్టీలో అన్ని పార్టీలు కలిసి రావాలంటూ ఇచ్చారు. ప్రమాణం అనంతరం మమతను చెల్లెలిగా సంబోధించిన గవర్నర్ హింసకు చెక్ పడతామంటూ ఆశాభావం. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ. బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడతామంటూ నడ్డా ప్రమాణం. హింసపై నివేదికకు కేంద్రం ఆదేశం అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. 18 నుంచి 45 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ జూన్లోనే. కేంద్రం పంపిస్తున్న డోసులు సరిపోవంటున్న రాష్ట్రం. ఈ వయసు వారు 1.70 కోట్ల మంది. అవసరమైన డోసులు 3.40 కోట్లు. 3 దశలో కేంద్రం ఇప్పటివరకు ఇచ్చింది 3.9 లక్షల డోసులే. టీకాల పంపిణీపై ప్రధానితో మాట్లాడనున్న సీఎం. వేగం తగ్గిన వ్యాక్సినేషన్. కోవిన్ పోర్టల్లో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రభావం. మరో 47,480 మందికి తొలి డోసు అంటూ ఇచ్చారు. ఇక థర్డ్ వేవ్ తప్పదు అంటూ వైరస్ కొత్త స్ట్రెయిన్తో పోరాటానికి తగ్గట్టుగా టీకాలను సమీకరించాలి అంటూ, మరిన్ని వేవులకు సిద్ధంగా ఉండాలంటూ ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారులు వ్యాఖ్యానించారు. ఇక వైద్య రంగానికి భారీ ఉద్దీపన. వ్యాక్సిన్ తయారీదారులు హాస్పిటళ్లకు రుణాలు ఇచ్చేందుకు 50,000 కోట్లు. వ్యక్తులు, ఎంఎస్ఎంఈలకు రుణాల పునర్వ్యవస్థీకరణ. RBI కరోనా ఊరట చర్యలు అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. కోవిడ్ చికిత్సకు రోచి ఇండియా ఔషధం. అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చిన CDSEO అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక జగిత్యాల జిల్లా పైడిమడుగులో భారీ వర్షానికి తడుస్తున్న ధాన్యం. తడిసిన ధాన్యం. ఎదురుగాలులకు రాలిన మామిడి. రాష్ట్రంలో వర్ష బీభత్సానికి 3 రైతులకు తీరని నష్టం వాటినట్లుగా ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. తగ్గించారేం, టెస్టులు పెంచమన్నాం కదా, రోజుకు 1,00,000 టెస్టులకు తగ్గొద్దు అంటూ సర్కారుకు బాధ్యతారహితమే. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూతో సరిపెట్టారు. వారాంతంలో లాక్డౌన్ చేయండి. పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందే. ఎక్కువ మంది ఉంటే నిర్వాహకులపై కేసులు. నిబంధనలు మీరితే వాహనాలు సీజ్ చేయండి. మాస్కులు సరిగ్గా లేకున్నా జరిమానా వేయండి అంటూ సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేస్తుంది. సీరియస్గా చెప్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విషయంలో పట్టించుకోవట్లేదంటూ హైకోర్టు సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. దానికి సంబంధించిన న్యూస్ చూసుకోవచ్చు. అయితే సీఎస్ మాత్రం లాక్డౌన్ అక్కర్లేదు, రాష్ట్రంలో అదుపులోనే కరోనా ఉందంటూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం జాగ్రత్తగానే ఉన్నట్లుగా ఇచ్చారు. 10 రోజుల్లో తీవ్రత తగ్గుతుంది.
ఉంది. ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తాం. ప్రజలు ఆందోళన చెందవద్దు. 18 నుంచి 45 ఏళ్ల వారికి టీకా జూన్లోనే, ఇంటింటికి సర్వే, లక్షణాలుంటే కిట్లు అంటూ సీఎస్ సోమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేటీఆర్ ఎంపీ సంతోషంతో ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక గాలిలో దీపాల్లా ప్రాణాలు. ఆక్సిజన్ కొరతతో తమిళనాడులో 13 మంది మృతి. ప్రాణవాయువు కొరత కారణంగా కాదన్న కలెక్టర్. ఉత్తరాఖండ్ రుర్కీలో 5గురి కన్నుమూత. ఇక మరణ హోమమే అంటూ ఇచ్చారు. ఆక్సిజన్ లేక చనిపోవడం అంటే నేరపూరిత చర్య అంటూ అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. దాన్ని చూసుకోవచ్చు. ఇక ఒకే కాన్పులో 9 మంది, 5గురు ఆడ శిశువులు, 4గురు మగ శిశువులు. మాలిలో ఘటన. తల్లి బిడ్డల క్షేమం. ఆఫ్రికా దేశమైన మాలిలో 9 మంది పిల్లలకు జన్మనిచ్చిన హలీమా అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కరోనా కట్టడిలో మనం సూపర్ అంటూ ఇచ్చారు. రాష్ట్రంలో బెడ్ల కొరత లేని లేదు. రెమ్డెసివిర్, ఆక్సిజన్ సమస్య లేదంటూ సీఎస్ వ్యాఖ్యానించారు. అసలు సీఎస్ చెప్పినవన్నీ అబద్ధాలే అంటూ కాంగ్రెస్ నేతలు బట్టి, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి ఫైర్. ఆసుపత్రుల దగ్గర అంబులెన్స్లు క్యూ కడుతున్నాయి. ఆక్సిజన్ ఇంజెక్షన్లకు దొరకలేవని ఆగ్రహం. టెస్టులు, వ్యాక్సినేషన్లకు కొరత అంటూ ఇచ్చారు. సీఎస్ అన్ని అబద్ధాలు చెప్తున్నట్లుగా ఇచ్చారు. మాకు లెక్కలన్నీ కరెక్టే. లాక్డౌన్తో నో యూజ్ అంటూ సీఎస్ వ్యాఖ్యానించారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక బ్లాక్ మార్కెట్కు రెమ్డెసివిర్. ఖమ్మంలో 3 హాస్పిటల్ సిబ్బంది అరెస్ట్ అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. తెలంగాణలో ఇంకా ఆత్మగౌరవ సమస్య, ఉద్యమ ఆకాంక్ష ఎప్పటికీ నెరవేరలే అంటూ మాజీ మంత్రి ఈటెల మరోసారి అందరితో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామంటూ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇక ధరణి నిధులు మింగిండ్రు. ఒక్కో తహసీల్దార్ ఆఫీస్కు 10 లక్షలు ఇచ్చిన సర్కార్, ఫర్నిచర్కు 3 లక్షలైనా ఖర్చు చేయకుండానే నిధులు డ్రా. ధరణి పోర్టల్కు చేసిన ఖర్చులను వెల్లడించని CCLA అంటూ ఇచ్చారు. RDI కింద అడిగితే హైపోథెటికల్ ప్రశ్నలంటూ దాటవేత. దాన్ని 5వ పేజీలో చూసుకోవచ్చు. ఇక వడ్లు కొంటలేరు. లారీలు లేక గన్ని బస్తాలు సలక ఆగిన కొనుగోళ్లు. రోజుల తడబడి రైతుల పడిగాపులు. చెడగొట్టు వానలతో ఆగమాగం. కొట్టుకుపోతున్న కుప్పలు, కాపాడుకునేకే తిప్పలు. తాళ్ళు పేరుతో మెల్లర్ల దోపిడీ. సాఫ్ చేసి తెచ్చిన కొర్రీలు అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అవస్థ పడుతున్నారు. లారీలు, తేమ కొలిచే మిషన్లు లేక గన్ని బస్తాలు సలక కొనుగోళ్లు ఆగిపోతున్నాయి. ఇక చెడగొట్టుడు వానల వల్ల కుప్పలు పెట్టిన వడ్లని కూడా పోతున్నట్లుగా ఇచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ చూసుకోవచ్చు. లీడర్లు చెప్పినోళ్ళకే సంచులు. జన్నారం సెంటర్కు 10 రోజుల క్రితం వడ్లు తెచ్చినా 4 రోజులకే మాయిశ్చరైజర్ వచ్చింది. అయినా బ్యాగులు లేవని కాంటా చేస్తలేరు. 5 రోజుల నుంచి బ్యాగుల కోసం తిరుగుతున్నా రేపు మాపు అంటూ దాటేస్తున్నారు. లీడర్లు చెప్పిన వాళ్ళకే సంచులు ఇస్తున్నారంటూ దుర్గంపెద్ద, రాజం, మందపల్లి, జన్నారం మండలం మంచిర్యాల అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక ఆసుపత్రికి వచ్చిన వైద్యం అందక ధర్మాసుపత్రి ఆదుకుంటుందన్న ఆశతో బుధవారం వరంగల్ MGMకు వచ్చి వైద్యం అందక హాస్పిటల్ ఆవరణలోనే ఊపిరాడక గిలగిలా కొట్టుకొని ప్రాణాలు విడిచాడు ఈ వృద్ధుడు. దగ్గరలోనే అంబులెన్స్ సిబ్బంది ఉన్నా ఎవరు కూడా పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి కూడా ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఓ గుర్తు తెలియని వ్యక్తి కూర్చున్న చోటే మృతి చెందాడు. MGM హాస్పిటల్లో రోజు 10ల సంఖ్యలో పేషెంట్లు చనిపోతున్నట్లుగా ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక వీకెండ్ లాక్డౌన్పై తేల్చండి. ఈ నెల 8లోగా నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. టెస్టులు తక్కువ చేసి కేసులు తగ్గాయంటారా? జనం రాకుంటే వాళ్ళ దగ్గరకు పోయి పరీక్షలు చేయాలిగా. టెస్టులు పెంచండి అని ఎన్నిసార్లు చెప్పినా సర్కార్ పట్టట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజులపై గైడ్లైన్స్ ఇవ్వాలంటూ ఆదేశం ఇచ్చింది. ఎన్నిసార్లు కూడా సుప్రీంకోర్టు కానీ ఇటు సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ప్లస్ రాష్ట్రంలో హైకోర్టు కూడా ఎన్నిసార్లు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా కూడా ప్రభుత్వం కుంభకర్ణుడు నిద్రపోతున్నట్లుగా చూడొచ్చు. చాలా చోట్ల ఆక్సిజన్ అందక మృతి చెందుతున్నప్పటికీ సీఎస్ మాత్రం ఆక్సిజన్ అన్ని మెడిసిన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. వీక్డౌన్ అసలు లాక్డౌన్ అవసరం లేదన్నట్లుగా వ్యాఖ్యానించారు. కనీసం వీకెండ్ లాక్డౌన్ పైన తేల్చండి అంటూ హైకోర్టు సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. దానికి సంబంధించిన న్యూస్ మనం 2వ పేజీలో చూసుకోవచ్చు. ఇక RBI కరోనా సాయం. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు చక్కబెట్టడానికి రిజర్వ్ బ్యాంకు రంగంలోకి దిగింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న వ్యక్తులు, వ్యాపారుల కోసం కొత్త రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. హెల్త్ సెక్టార్కు స్పెషల్ లోన్స్ ఇవ్వనున్నట్లుగా ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక మమతా ప్రమాణం. పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణం చేశారు. బుధవారం రాజ్భవన్లో గవర్నర్ జగదీప్ ధన్కర్ ఆమెతో ప్రమాణం చేయించారు. కరోనా వ్యాప్తి కారణంగా కొద్ది మంది గెస్టులకే అనుమతిచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. మరాఠా కోటాకు సుప్రీం బెంచ్ సర్కారీ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాలకు సంబంధించి మరాఠాలకు రిజర్వేషన్లు ఇస్తూ మహారాష్ట్ర చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక థర్డ్ వేవ్ ముప్పు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో కరోనా బారిన పడి ఆక్సిజన్ తీసుకుంటున్న బాలుడు. ప్రపంచంలోని కేసుల్లో సగం మన దగ్గరే ఉన్నాయి. ప్రతి 4గురిలో 1 కూడా. ప్రపంచ ఆరోగ్య సంస్థ వీక్లీ రిపోర్ట్. దేశంలో ఒకే రోజే 3,82,000 మందికి కేసులు. 24 గంటల్లో 3,780 మంది మృతి. ఉత్తరాఖండ్లో ఆక్సిజన్ అందక 5గురు మృతి అంటూ ఇచ్చారు.
థర్డ్ వేవ్ ముప్పు అది ఎప్పుడు వస్తుందో చెప్పలేమంటూ కేంద్రం వ్యాఖ్యానించింది. మరిన్ని వేవులు ఉంటాయి, ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి, వేరియంట్లకు తగ్గట్లు వ్యాక్సిన్లను అప్డేట్ చేయాలి. ప్రస్తుతం మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకలో ఎక్కువ మరణాలు, బెంగళూరు, చెన్నైలో భారీగా కేసులు. మీడియా సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడి అంటూ ఇచ్చారు. 12 రాష్ట్రాల్లో భారీగా కేసులు ఉన్నట్లుగా ఇచ్చారు. 12 రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు భారీగా ఉన్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో 1,00,000 చొప్పున ఉన్నాయని పేర్కొంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, హర్యానాలో మరణాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. దానికి సంబంధించిన న్యూస్ చూసుకోవచ్చు. ఇక విజయనగరంలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇక రాష్ట్రంలో కంట్రోల్లోనే కరోనా ఉందంటూ ఇచ్చారు. లాక్డౌన్తో పేదల ఉపాధికి దెబ్బ. కేసీఆర్ దృష్టిలో వీకెండ్ లాక్డౌన్. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువే. మందులు, బెడ్లు, ఆక్సిజన్కి కొరత లేదంటూ సీఎస్ సోమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం. రాజ్భవన్లో నిరాడంబరంగా ప్రమాణ స్వీకరణ కార్యక్రమం. మమత ఒక్కరే ప్రమాణం. అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీలో అమల్లోకి వచ్చిన కర్ఫ్యూ. బ్యాంకులు, జాతీయ రహదారి, పోర్టు పనులకు మినహాయింపులు. కనకదుర్గ దుర్గగుడిలో మరో 2 మృతి. వాక్సిన్ కోసం జనం బారులు తీరుతున్న దక్కని ఊరట అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక ఫార్మాసిటీకి కేంద్రం చేయుత ఇచ్చేనా? కేటీఆర్ ప్రయత్నాలపై అందరి సాయం అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఎంజాల దేవాలయ భూములపై కొత్త మెలిక. అసలు అవి దేవాలయ భూములే కావంటున్న రైతులు, అప్పనంగా కాజేశారన్న వంశపారంపర్య పూజారులు, మరోవైపు యథావిధిగా కొనసాగుతున్న విచారణ అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. కరోనా సంక్షోభంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ, ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున బియ్యం, గోధుమల పంపిణీ. పీఎం కేర్స్ ద్వారా ఎయిమ్స్లో హైపో ఆక్సిజన్ ప్లాంట్లు. మోదీ అధ్యక్షన కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దాన్ని చూసుకోవచ్చు. ఇక ఉమ్మడి జిల్లాలో ఆందోళనకరంగా కరోనా వ్యాప్తి అంటూ ఇచ్చారు. ఒకరోజే 14 మంది మృతితో ప్రజల భయోందోళన. నల్గొండలో 4 గంటల వరకే బంగారు దుకాణాలు, ఆలయాల్లో సందర్శన వేళలు కుదింపు అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. బెంగాల్లో హింసకు టీఎంసీదే బాధ్యత అంటూ బీజేపీ తెగిస్తే ఏమవుతుందో గుర్తుంచుకోండి. హింసకు నిరసనగా తెలంగాణలో దీక్షకు దిగిన బండి. దాన్ని చూసుకోవచ్చు. మున్సిపల్ల చైర్మన్ల ఎంపికకు పరిశీలకులు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు, అధికారులకు బాధ్యతలంటూ ఇచ్చారు. ఇక దేశంలో కొత్తగా 3.82 లక్షల కేసులు నమోదు. కరోనా బారిన పడిన వారి సంఖ్య 2.06 కోట్లకు చేరిక. మహమ్మారికి మరో 3,780 మంది మృత్యువాత పట్టినట్లుగా ఇచ్చారు. దాన్ని మనం విజన్ ఆంధ్రలో చూసుకోవచ్చు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. రేపు న్యూస్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.